ఇందాక తిట్టినందుకు ఇంకా బాధపడుతున్నావా? సారీ త్రిశూల్. అయ్యయ్యో చిన్నబాబు, ఏంటిది? మీ నోటి నుండి సారీ అన్నమాట. వదిలేయండి. మీరు సారీ, థ్యాంక్స్ ఇలాంటివి నాకు చెప్పకూడదు. అది ఆ టైంలో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ కదా. కోపం అనేది మీకు అలంకారం, అది అలాగే ఉండాలి. అలా ఉంటేనే సూపర్గా ఉంటుంది. ఎంతో ప్రేమతో శివానికి ఆ డ్రెస్ని గిఫ్ట్గా ఇచ్చాను నేను. దాని మీద జ్యూస్ పడేసరికి కొంచెం ఎక్కువగానే కోపం వచ్చేసింది. అయినా ఎందుకో తెలియదు త్రిశూల్, శివానికి ఏదైనా అయితే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అండ్ ఇమీడియట్గా కోపం వచ్చేస్తుంది. దీన్నే ప్రేమ అంటారేమో కదా. ఈమెను అంత ఈజీగా పట్టేస్తే నన్ను ఎవ్వరూ నమ్మరు. సాక్ష్యం అడిగే తీరతారు. ఈమెను సాక్ష్యాధారాలతో పట్టుకోవడమే సరి. ఈమె నాగిని అని ఎలా ప్రూవ్ చేసేది? ఎస్, అదే కరెక్ట్. నాదస్వరం వినగానే ఖచ్చితంగా ఆమె నాగిని రూపంలోకి వస్తుంది. నాగిని అని అందరికీ తెలుస్తుంది. కింద సాంగ్ పెడితే కరెక్ట్. గుడ్ ఐడియా. రేయ్, ఎక్కడున్నావురా? రేయ్, నేను అన్నీ చెప్తాను, కానీ ముందు నేను చెప్పిన పని చేయి. ఏంట్రా? ఇప్పుడు నువ్వు నాగిని సాంగ్ పెట్టు. నాగిని సాంగా? ఏం చెప్తున్నావురా? హే, నువ్వేం ఆర్గ్యూ చేయొద్దు. ముందు నేను చెప్పింది విను. ఆ సాంగ్ పెట్టు అంతే. ఓకే? ఎందుకురా? సాంగ్ పెట్టరా. వీడు ఎందుకు నాగిని సాంగ్ అడుగుతున్నాడు? ఏ ఎవరా? ఏంట్రా? ఎవరా ముందు? రే, ఈ టైంలో పాట ఎందుకు పెడుతున్నావురా? రే, సైలెంట్ గా ఉండరా. ఆ డాక్టర్ గారు చెప్పాడు, సైలెంట్ గా ఉండు. ఎవరి పాట పెట్టింది? నాకు నా నిజ రూపంలోకి మారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? పరమేశ్వర, నువ్వే నన్ను కాపాడాలి. అంతా మర్చిపో. చూడు, నువ్వు ఏం బాధపడద్దు. ఓకే? నువ్వు బాధపడితే అక్కడ శివాని బాధపడుతుంది, అండ్ తను బాధపడితే నేను బాధపడతాను. చిల్ అవరా నువ్వు. ఓకే? చిల్ త్రిశూల్, కమాన్, చీర్ అప్. నేను నీ స్మైల్ చూడాలి,
కమాన్ స్మైల్. త్రివిక్రమ్ నేను ఇక్కడున్నాను. ఓ ఓకే. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది ఇక్కడ నెట్వర్క్ రావడం లేదు, అందుకే అటువైపు ట్రై చేశాను. ఓ అది సరే, ఎందుకు సైలెంట్ అయిపోయావు? ఏమైంది? ఏం లేదు త్రివిక్రమ్, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిపోతావా? కింద డిన్నర్ కోసం అని అందరూ వెయిట్ చేస్తున్నారు. కొంచెం తినేసి వెళ్ళొచ్చు కదా. లేదు త్రివిక్రమ్, నాకెందుకో మూడ్ సరిగా లేదు. ఇంకొక రోజు వస్తాను. ఇంట్లో వాళ్ళకు ఒక మాట చెప్తే. వద్దు చిన్నబాబు, ఆవిడ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని మాట్లాడించడం అంత కరెక్ట్ కాదు కదా. మీరు వెళ్ళండి, నేను చెప్తాను వాళ్ళకి. ఓకే సరే, కమ్ శివాని. పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ శివాని. డాడ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అవును, సడన్గా ఎందుకు సైలెంట్ అయిపోయారు? మీకు పార్టీ నచ్చలేదా? అలా ఏం లేదు. ఇదేంటి శివాని, ఒక బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? సారీ. ఇట్స్ ఓకే. కొంచెం టైర్డ్ అయిపోయారు కదా, వెళ్ళి నిద్రపోండి. ఉదయం లేచేసరికి అన్నీ సర్దుకుంటాయి. కమ్, ఐల్ డ్రాప్ యూ. పర్వాలేదు, నేను వెళ్తాను. ఇట్స్ ఓకే శివాని, ఐల్ డ్రాప్ యూ. కమ్. ఇట్స్ ఓకే త్రివిక్రమ్, నేను వెళ్తాను. లేట్ అయింది, మీరు వెళ్ళండి. నీకిష్టమైన బిర్యానీరా. ఆ ఇంట్లో పనిచేసి అలసిపోయావు. తీసుకో, ఇంకా కొంచెం పెడతాను. కడుపు నిండా తిను. మధు, అయ్యగారింటో పార్టీ ఎంత ఘనంగా అయిందో కదా. చిన్నయ్య గారు, శివాని అమ్మ జోడి సూపర్గా ఉందే. అవునండి, చూడు చక్కని జోడి, మంచి ఈడు జోడు. పార్టీకి వచ్చి అందరిది ఒకటే మాట, అయ్యగారింటికి తగిన కోడలు అని. ఆవిడకి కూడా అంతేనే, ఆ ఇంట్లో కలుపుకుపోయే గుణం ఉంది. ఆ తర్వాత అయ్యగారి స్నేహితులు చాలా మంది వచ్చారు. వాళ్ళెవరూ ఇంక పరిచయమే లేదు. వాళ్లతో ఎంతో అన్యోన్యంగా మాట్లాడుతుందో తెలుసా? నాకే ఆశ్చర్యం వేసింది. అవునండి, నాకు అలాగే అనిపించింది. మనం ఆ ఇంట్లో పనివాళ్ళమని తెలిసినా భేదభావం లేకుండా మనతో కూడా ఎంత వినయంగా నడుచుకుందో తెలుసా? అవును మధు, నిజంగా అమ్మాయి ఆ ఇంట్లో వెలిగే దీపం. ఆ ఇంట్లో వాళ్ళ సంతోషానికి కారణమవుతోంది. ఇవన్నీ గుణాలు లక్షణాలు ఉన్న అమ్మాయి భారీగా రావడం
అదృష్టం అంటారు.